హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ నేస్తం. చూడండి ఫ్రెండ్స్, మనం మొదట నారు పోసుకునే ముందు ఒడ్లు ఈ విధంగా పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇగో చూడండి, మీకు చూపిస్తాను. ఈ విధంగా అనేది మొలకలు వచ్చినాక ఎంత ముద్దుగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఏదైనా సరే కింద ఏమైనా మంచిది కవర్ లెక్క కానీ రాయి మీద కానీ వేసుకుంటే ఈ విధంగా ఎటువంటి ఇచ్చనికి బాగా వస్తుంది, మరియు మొలకలు కూడా బాగా వస్తుంది. చూడండి, ఎవరైనా సరే ఇప్పుడు యాసింగికైనా సరే పోసుకునే వాళ్ళు ఈ విధంగా పోసుకోండి. ఎంత ముద్దుగా వచ్చిందో చూడండి, మొలకలు చాలా ముద్దుగా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మంచిగా ఇచ్చుకొని దేంట్లన్నా బకెట్లన్నా బొచ్చలన్నా వేసుకుపోయి మండే అలకాలి. మండ అలికే ముందు ఈ విధంగా ఇచ్చుకోవాలి. ఇప్పుకున్న తర్వాత మంచిగా చల్లడానికి కూడా మంచిగా వస్తుంది. మొండ అల్లే ముందు మనం ఈ విధంగా పిండి అనేది చల్లుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళి అయితే మొండ అల్లుతామో ఆ అలికే చోట్ల ఈ విధంగా పిండి అల్లిన తర్వాత మండే అలకాలి. అయితే మొలక కూడా చాలా మంచిగా వస్తుంది. ఈ విధంగా అలకాలి. దున్నిన ఒక 2-3 గంటల తర్వాత ఇక ఈ విధంగా నీళ్ళు అనేది కింద కూర్చుంటుంది. ఆ బూడిద అనేది కింద కూర్చున్న తర్వాత మండే అలికితే చాలా మంచిగా వస్తుంది. లేకుంటే దున్నిన ఎంబడే మండే అలికితే మొత్తం బుడదలో పడి తూకం సరిగా రాదు. ఈ విధంగా ముందు దేవతకు మొక్కి స్టార్ట్ చేయాలి. సో మనీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మండలికి మా నాన్నకు. చూడండి రైతు సోదరులారా, ఏ విధంగా అల్లాలో తెలియని వాళ్ళు కూడా చూసి నేర్చుకోండి. మీరు కూడా ఇదే విధంగా అల్లండి. ఇది లాస్ట్ బొచ్చ మండే అలికేది. ఇది అయిపోతే అలికేది అయిపోతుంది. సాయంత్రం టైంలో మండే అలుగుతున్నాం. ఈ వీడియో గిట మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక రైతుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.